కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా ఎంఎన్ హరేంద్రియ ప్రసాద్ బుధవారం తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఇతర జిల్లా అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని కలెక్టర్ అన్నారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. కలెక్టరేట్ చేరుకున్న ఆయనకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఇతర జిల్లా అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ వంటి విశిష్టతలున్న జిల్లాలో పనిచేయడం తనకు గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. విశాఖపట్నంలో కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో గ్రామీణ, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని, రైతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డీసీ రమేష్ బాబు, ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, సిపిఓ పి త్రినాథ్, డ్వామా పీడి పి వెంకటలక్ష్మి, సమాచార శాఖ డీడీ పి తిమ్మప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు, ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందచేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ పథకాలన్నీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా చర్యలు తీసుకుంటాను. ఒక మంచి అవకాశం నాకు కల్పించారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న అనుభవంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి
వాళ్ళు సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి వారు దర్శనం కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం మున్సిపల్ కమిషనర్ బూతుల పురాణంపై సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా. కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏప్రిల్ 2న కాకినాడ జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. సుమారు 36,309 మంది ఈ స్నాతకోత్సవంలో పాల్గొని గవర్నర్ చేతుల మీదుగా పట్టాలను అందుకోనున్నారని వెల్లడించిన జేఎన్టీయూకే వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తానని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.